ఎన్నికల ప్రచారంలో మనం ఈరోజు మక్కన్ సింగ్ గారితో ఉన్నాం. మక్కన్ సింగ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నారు ప్రజల రెస్పాన్స్. ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ నగరం పూర్తి శాతం అభివృద్ధి చెందాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే అని చెప్పి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ప్రభుత్వం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలు మాకు అందుతూ ఉన్నాయి. తెల్ల కార్డు 10 సంవత్సరాలు రాని వారికి మాకు తెల్ల కార్డు వచ్చింది. సన్న బియ్యం వస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఉచితం వస్తుంది. అనేక సంక్షేమాలు మాకు అందుతూ ఉన్నాయి. ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు జూబ్లీహిల్స్ ముందుకు పోతా ఉంది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తున్నాం, నగరాన్ని కూడా చూస్తున్నాం, రాష్ట్రాన్ని వింటా ఉన్నాం. ఖచ్చితంగా మా ఓటు వృధా కాదు. దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంతో ఉండాలని చెప్పి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఈ యొక్క వీధుల్లో ఉండేవాళ్ళు, బస్తీల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, శ్రీనగర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారు, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఎవరెవరైతే 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారో వారంతా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, నిర్లక్ష్యాన్ని చూసినాం, మమ్మల్ని పట్టించుకోలేదు. మాగంటి గోపి దురదృష్టం పోయింది. ఆయన ఉన్నా ఏం చేయలేదు. 13 సంవత్సరాల శాసనసభ్యుడిగా అభివృద్ధి శూన్యం. కానీ ఈసారి మేమందరం కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి చేకూర్తికి స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ మా మధ్యలో బస్సులో పుట్టినవాడు, ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. గత 4 రోజుల నుంచి చూసుకుని వస్తుంది. సర్వేలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కనిపిస్తుంది. సర్వేలు అనేటివి అన్నీ వాళ్ళు చూపించే టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఏ ఛానల్ లేదు. మీకు పూర్తిగా అవగాహన ఉన్నది అనుకుంటా. తర్వాత మా సోషల్ మీడియా మాకు అనుకుంటే ఒక పేపర్ లేదు. వాళ్ళ సర్వేలు వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ప్రజల్లో నేను తిరుగుతూ ఉన్నా స్పష్టంగా, మీరు కూడా నా వెంబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డివిజన్ ఈ బస్తీ వాసులే, బయట నుంచి ఎవరు రాలే. నేను శాసనసభ్యుడిని. నేను ఒక టైమింగ్ వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి బాధ్యతగా కొంత ప్రాంతానికి వచ్చిన స్మాల్ ప్లేస్. 4 లక్షల మంది జనాల్లో ఇలా జనాలు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం, స్థానికుడైన నవీన్ యాదవ్ని గెలిపించుకుందాం, యువకుడు చదువుకున్నాడు అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు చూసినారు మీరు మైనార్టీ మిత్రులందరూ కూడా, వీళ్ళని అందరినీ అడగవచ్చు, మీరు ఇక్కడ కూడా ఉన్నారు. ఎవరికి వారు నిర్ణయం తీసుకున్నారు ఈసారి మేము గెలిపించాలని. అదే మాదిరిగా చాలామంది సెటిలర్స్, నవీన్ యాదవ్ మాకు చాలా సహాయం చేసిండు, 3 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయినా కూడా చిన్నోడు, ఎప్పుడు బాధపడలే, ఎవరు కనబడ్డా సౌమ్యంగా మాట్లాడతాడు, మేము గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.